హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. చూడండి, టమాటా మొక్కలు 2 వేసుకున్నాను అనమాట. మొన్న ఒక మొక్కకి కాయలు వస్తే తీసేసాను టొమాటోస్. మన బర్డ్స్ ఉన్నాయి కదా, జాయిమిట్టు, వాటికి వేసేసాను అనమాట. ఇవి ఎక్కువ క్వాంటిటీలో కోయాలని చాలా ఇంట్రెస్ట్, కానీ ఎక్కువ మొక్కలు వేసుకుంటేనే కదా. అలా అంటే ఇంకా ఎక్కువ మొక్కలు వేసుకోవచ్చు, కానీ చాలా ప్లాంట్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఒకే రకం అన్నీ వేయలేదు. ఒక 2-3 మొక్కలు ఉన్నాయి. ఒకటి చాలా చిన్న ప్లాంట్ అనమాట. ఇంకో వీడియోలో చూపిస్తానండి. చూడండి, 7 ఒక చోట, 5 ఒక చోట వచ్చాయి. ఇంకా కొన్ని గ్రీన్గానే ఉన్నాయి. ఇంకా పెద్దగా కూడా సైజ్ కాలేదు. సైజ్ పెద్దగా అయ్యాక కలర్ మారుతుందనమాట. చూడండి, ఇది ఫ్లవరింగ్. ఫ్రూట్ కంటే ముందు ఇలా ఫ్లవర్ వస్తుంది. ఫ్రూట్ మొక్కలకైనా వెజిటేబుల్ మొక్కలకైనా ఇలా ఫ్లవరింగ్ ముందు ఉంటుందండి. అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అన్నమాట. చూడండి, చిన్న మొక్కే, కాయలు మాత్రం వచ్చేసాయి. టమాటాలు అయితే వచ్చేసాయి. ఇది వేరే కుండీలో మొక్క ఉంటే తీసి ఇక్కడ టబ్లో పెట్టానన్నమాట. కొంచెం డల్ అయింది మొక్క. చాలా హెల్తీగా, చాలా గ్రీన్గా ఉండేదండి. సమ్మర్ కదా, అందుకని కొంచెం రీపాట్ చేసినప్పుడు మొక్క కొంచెం వాడిపోయినట్టుగా ఉంటుంది. వాటర్ ఇచ్చాక కొంచెం బాగుంది, కానీ అప్పుడు చూస్తే అసలు చాలా ఫ్రెష్గా ఉండేది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ చూస్తున్నట్టు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. షేర్ కూడా చేస్తున్నారు. అలాగే కామెంట్ పెట్టడం, లైక్ చేయడం మర్చిపోతున్నారండి. కామెంట్ పెట్టండి, మీకు ఏమనిపిస్తుందో. మొక్కలంటే ఇష్టం ఉన్న వాళ్ళు మీకు ఏ మొక్కలంటే ఇష్టమో నాతో కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.